ఓం నమః శివాయ. హలో, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్. ఈరోజు నా చక్కనమ్మ పుట్టినరోజు. చక్కనమ్మ అంటే ఎవరో అనుకునేరు, నా బంగారు తల్లిదే. అఫ్కోర్స్ మా పాపదండి. ఈరోజు నా బంగారు తల్లి పుట్టినరోజు. సో స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచి మళ్ళీ మేము టెంపుల్కి వెళ్దామని అయితే వచ్చాము. ఇక్కడ వెళ్తుంటే షాప్ కనిపించింది, టెంకాయ తీసుకుందామని వెళ్ళాము. ఇక్కడ ఒక్క టెంకాయ సరిగా లేదు, ఏది తీసుకోవాలో మస్తు కన్ఫ్యూజ్ అయ్యాను. మా లిక్కమ్మేమో అక్కడ చెప్తుంది నాకు, అమ్మ పువ్వులు తీసుకో అమ్మ అని. ఇక మా ఆయనకేమో ఒక టెంకాయ నచ్చింది, అది చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డాము. అటో ఇటో ఒక టెంకాయ పువ్వులు తీసుకొని బయలుదేరుతున్నాము. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఫోన్పే, గూగుల్ పే ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి అసలు ఎవరి దగ్గర చేంజ్ పెట్టుకోవట్లేదు. ఒకవేళ డబ్బులు ఇస్తే ఏదో ఆ అప్గ్రేడ్ కాని మహిళలా చూస్తున్నారు అన్నట్టు. చేసేది ఏం లేక మళ్ళీ మా ఆయన వచ్చి ఫోన్పే చేసేసాడు. మేము ఎంచక్క ఫస్ట్ శివయ్య టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కార్తీక మాసం లాస్ట్ రోజు అని ఒత్తులు వెలిగిస్తున్నారు మళ్ళీ. సో నేను ఈరోజు ఎట్లాగో పాప పుట్టినరోజు వెలిగిస్తే మంచిదే కదా అనేసి నేను వెలిగించడం స్టార్ట్ చేసేసాను. ఇక మా పాప నా దగ్గరికి రమ్మంటే తను కొంచెం భయపడింది. ఇక్కడ అందరూ ఒత్తులు కాలుస్తున్నారు, అంత మంట అనేసి అని కొంచెం భయపడింది అన్నట్టు. అందుకే తనని వాళ్ళ నాన్న దగ్గర ఉంచి నేను ఒక్కదాన్నే అక్కడ వెలిగించడానికి ఫస్ట్ తమలపాకు పెట్టుకొని పువ్వులు పెట్టుకొని ఒత్తులు పెట్టి పువ్వులు మళ్ళీ అలంకరిస్తున్నాను. అసలు కార్తీక పున్నమి రోజు మాత్రమే ఒత్తులు కాలుస్తారని తెలుసు నాకు. కానీ వన్స్ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను గమనించింది, నేను చూసింది ఏంటంటే కార్తీక మాసం మొత్తము ఒత్తులు వెలిగించవచ్చు అని. సో ఈ కార్తీక మాసంలో కొన్ని ఏకాదశులు వచ్చాయి, అప్పుడు వెలిగించుకున్నాను మా ఇంట్లో. మళ్ళీ టెంపుల్లో వెలిగించాను. ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. కార్తీక మాసంలో నేను శివయ్య టెంపుల్కి వెళ్ళి కరెక్ట్గా కార్తీక పున్నమి రోజు వెలిగించాను. మళ్ళీ ఈరోజు వెలిగిస్తున్నాను. లక్కీగా కలిసి వచ్చింది. సోమవారము, కార్తీక మాసము, అట్ ది సేమ్ టైం నా పాప బర్త్డే. ఈ మూడు కలిసి రావడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఫస్ట్ మా ఆయన అస్సలు బిలీవ్ చేయడండి ఇవన్నీ. కానీ లేదు బావా నేను వెలిగిస్తాను, ప్లీజ్ కాసేపు వెయిట్ చేయు అంటే సరే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలి అని మళ్ళీ మా కోసం అక్కడికి వచ్చి కూర్చున్నాడు. పొద్దున్నుంచి టిఫినే చేయలేదు పాపం, ఫుల్ ఆకలేస్తున్నట్టుంది. పైగా మా ఆయన హెల్త్ అస్సలు బాగాలేదు. శివయ్యకు మంచిగా నమస్కారం చేసుకొని జాగ్రత్తగా ఒత్తులు కాల్చి ఆ తర్వాత అక్కడ ఉన్న దగ్గర నేను మంచిగా పువ్వులన్నీ అలంకరించి కాసేపు అక్కడ కూర్చుందాం అనుకుంటే అస్సలు కన్వీనియంట్గా లేదు. అందరూ పసుపు కుంకుమ చల్లి అందరూ ఒత్తులు కాల్చుకొని ఉన్న ప్లేస్ అది. సో కూర్చోవడానికి కొంచెం కష్టం అయిపోయింది. చేసేది ఏం లేక మామూలుగా కాసేపు అలా కూర్చొని తర్వాత పువ్వులు చల్లి వచ్చాము. ఆ తర్వాత మేము పక్కనే ఉన్న రామాలయం టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ నా బంగారు తల్లి వాళ్ళ నాన్న ఎలా మొక్కుతున్నాడో అట్ ది సేమ్ టైం తను అలానే మొక్కుతుంది. సారీ ఫర్ దాట్, నేను శివాలయం టెంపుల్లో కంప్లీట్ క్యాప్చర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నా బంగారు తల్లికి మంచిగా దైవ దర్శనం అయిపోయింది. నానే అక్కడ నిల్చొని నాన్న ఫోటో తీస్తా అంటే లేదమ్మా నేను ఇలా తిరిగి వస్తాను, నువ్వు వీడియో తీయు అని అలా తిరుగుతుంది అన్నట్టు. నా పాప ఫ్రాక్ బాగుంది కదా, నాకు చాలా నచ్చింది ఆ ఫ్రాక్, ఎంత చక్కగా ఉందో చూడటానికి. ఇక్కడ మంచిగా టెంపుల్ లోపల ఇక్కడ ఒక విగ్రహం ఉంది. తను వెళ్ళి ఎంచక్కా నమస్కారం చేసుకుంటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. తనకి ఇప్పటి నుంచే దైవభక్తి ఉండడం మంచిదే అనిపించింది. ఆ తర్వాత ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ నా బంగారు తల్లికి కొబ్బరికాయ కొట్టివ్వాలి, లేకపోతే మారం చేస్తుంది. సో ఇప్పుడు కూడా అదే చేస్తుంది. నాన్న నాకు అది కొట్టి అంటే సరే అని వాళ్ళ డాడీ కొట్టిస్తున్నాడు. అవును, ఇంతకీ నువ్వు కనిపించట్లేదు ఏంటి అని అనుకుంటున్నారా? వీడియో నేనే తీశానండి. ఇప్పుడు వీడియో కాస్త
కెమెరా పక్కకు పెట్టేసి నేను కూడా కెమెరా లోపలికి వచ్చేసాను అన్నట్టు. ఇక్కడ నేను మంచిగా నా బంగారు తల్లికి ఒక పువ్వు పెడదామని మస్తు ట్రై చేసిన, కానీ అది అస్సలు ఉండలేదు, ఎందుకో అర్థం కాలేదు. మేబీ టెంపుల్కి లేట్ అయ్యామని పువ్వు అలిగిందో ఏమో, అలా తీసుకొని సరిపెట్టుకున్నాను అన్నట్టు. పాపం నా పాప జుట్టు అయితే ఎన్నిసార్లు పీకానో ఆ పువ్వు పెట్టడానికి. నేను ఎన్నిసార్లు పెట్టినా ఆ పువ్వు మాత్రం ఉండలేదు, ఇది మాత్రం నిజం. ఇప్పుడు చూసిల్లా నా బంగారు తల్లి నేను కెమెరా పెట్టేసరికి మమ్మీ చూడు కొబ్బరికాయ వాళ్ళ డాడీకి కూడా ఇస్తుంది అన్నట్టు. అసలు ఒక్క దగ్గర నిల్చోదండి ఈ రాక్షసి. నేను ఇటు పెడుతుంటే అటు తిరుగుతుంది, అటు పెడుతుంటే ఇటు తిరుగుతుంది. ఒక పట్టాన ఉండరు ఎందుకు పిల్లలు? వాళ్ళకి ఎందుకు కుదురుగా కూర్చోవాలనిపించదు? మనమైతే కూర్చుంటాం కదా, వాళ్ళకి ఎందుకు అనిపించదు? మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆ తర్వాత మా ఆయన ఇంటికి వెళ్దాంపా నాకు ఫుల్ ఆకలేస్తుందని ఒకటే అడుగుతుండు. నాకేమో చాలా ప్రశాంతంగా అనిపించింది. టెంపుల్ క్లోజ్ చేశారు, గర్భగుడి క్లోజ్ చేశారు. మేమే కాసేపు అలా బయట కూర్చున్నాము. యాక్చువల్లీ లేట్ అయిపోతుందని ఫస్ట్ దర్శనం చేసుకున్నాము, ప్రదక్షిణలే చేయలేదు. తర్వాత ప్రదక్షిణలు చేద్దామని అనుకున్నాము. అక్కడ దీపం పెడితే నా బంగారు తల్లి హారతి తీసుకొని పరుగున వస్తానమ్మా అన్నట్టు వెళ్ళి పరుగున వచ్చేసింది. ఆ తర్వాత చూసిల్లా నా బంగారు తల్లి ఫ్రాకు ఎంత ముద్దుగా ఉందో చూడడానికి. నాకైతే ఎంత బాగా నచ్చిందో. ఆ ఎండకో ఏమో ఫ్రాక్ మస్తు షైన్ అవుతుంది, చాలా బాగా అనిపించింది అసలు నాకు. చూసిల్లా మా ఆయన్ని ఎనర్జీ అంతా లాస్ అయిపోయిన మనిషిలా ఉన్నాడు. నేను ఊరుకుంటానా? లేదండి, నేను ప్రదక్షిణలు చేస్తాను, నాకు చేయాలని ఉంది, మరీ చేయకుండా వెళ్తే బాగోదు అని అటో ఇటో ఆయన్ని ఒప్పించి నేనైతే ప్రదక్షిణలు చేసుకున్నాను. ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత బయటికి వచ్చి బండి ఎక్కడానికి అదొక ప్రాబ్లం, ఫుల్ ఎండ కొట్టింది, అందుకే బైక్ మస్తు గాలింది అన్నట్టు. అటో ఇటో ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను. ఇక్కడ నా బంగారు తల్లి నన్ను ఆపుతుంది, అయినా మేము వినాం కదా, మళ్ళీ చేసుకున్నాము. చూసి ఇలా ఎండ ఎట్లా కొడుతుందో. నా బంగారు తల్లికి చేయి కాలింది బర్త్డే రోజు. చెప్పులు వేసుకున్నానా అంటే చెప్పులు వేసుకుంది. మమ్మీ సీట్ కాలుతుంది, నువ్వు కూర్చున్నాక నీ పైన నేను కూర్చుంటా అమ్మా అని అంటుంది. ఆ తర్వాత నేను దాన్ని కూర్చోపెట్టాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.